నమస్తే. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీ గురించి కావచ్చు, విద్యార్థుల గురించి కావచ్చు ఎక్కడ మాట్లాడిన దాఖలు కనిపించాయి. కానీ 10 ఏళ్ల తర్వాత అధికారం కోల్పోగానే ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక ప్లాట్ఫామ్ ఎక్స్ ప్లాట్ఫామ్ వేదికగా ఒక ట్వీట్ చేసిరు. కరెంటు లేదు, వాటర్ లేవు, కష్టాలతో అల్లాడుతున్నటువంటి ట్వీట్ చేసిరు. మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారు విద్యార్థి నాయకుడుగా, ఎన్ఎస్యూ స్టేట్ ప్రెసిడెంట్ గా మీరేం చెప్తారు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ట్వీట్ చూసుంటారు, సో వాస్తవమేనాది? ఇప్పుడు కేసీఆర్ గారు పెట్టిన ట్వీట్ ఇది. ఇలా ఏమని మెన్షన్ చేసిండు? తెలంగాణ సీఎం అండ్ డిప్యూటీ సీఎం వర్ మిస్లీడింగ్ ద పీపుల్ అండ్ పవర్, ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్ సప్లై ఆఫ్ ద స్టేట్ ఫ్రమ్ పాస్ట్ 4 months. నోటీస్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ వార్డన్ కన్ఫర్మ్స్ దట్ దేర్ క్లెయిమ్ వర్ ఇన్ఫైర్స్ అని చెప్పి పెట్టిండు. ఇది పెట్టిండు ఏది? ఈ నోటీస్ పెట్టి ఫోటో పెట్టిండు. అసలు కేసీఆర్ గారు 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారు విద్యార్థుల పట్ల, ఉస్మానియా యూనివర్సిటీ పట్ల అవగాహనతోటి మాట్లాడితే ఈ ట్వీట్ పెట్టేటోడు కాదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఏది జరుగుతుందో తెలియక విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించిండు. కాబట్టి ఈసారి ఇది కొత్తగా పెట్టిరేమో అని భావించినట్టుండు. బహుశా ఈరోజు కేసీఆర్ గారికి నేను తొలి వెలుగు ద్వారా వారికి నేను చూపిస్తున్నా. 2023 12వ తారీఖు 5వ నెల కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజు వచ్చిన ఒక సర్క్యులర్ ఇది. ఆ రోజు ఎలక్షన్ కోడ్ లేదు, ఏది లేదు. సో ఎవ్రీ ఇయర్ యాజ్ పర్ ప్రాసెస్ ఏదైతే సంబంధించి యూనివర్సిటీ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లో ఒక గైడ్ లైన్స్ ఇస్తుంది, ఏది ఏ టైంలో ఏం ఓపెన్ ఉంటుందని. సో దానికి సంబంధించి సమ్మర్ వెకేషన్ కూడా మెన్షన్ చేస్తారు. సో ఈసారి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అక్కడ ఉన్న ఏదైతే వార్డెన్ సంబంధించి చీఫ్ వార్డెన్ లాస్ట్ ఇయర్ ఇచ్చిన సేమ్ సర్క్యులర్ ని డేట్ మార్చి ఈసారి 15 days బంద్ ఉంటుంది యూనివర్సిటీ అని ఇవ్వడం జరిగింది. సో దాన్ని కూడా ఎందుకు ఇచ్చిరని చెప్పి ఇమీడియట్ గా మా సంబంధించిన డిప్యూటీ సీఎం గారు స్పందించి ఆ సంబంధించిన చీఫ్ వార్డెన్ గారికి దానికి సంబంధించిన యాక్షన్ సంబంధించి కూడా వారికి షోకాజ్ ఇష్యూ చేయడం జరిగింది. ఇది ఒక అంశం. ఏదైతే సంబంధించి అక్కడ వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పి మీరు మాట్లాడుతారో, వాటర్ బోర్డు అధికారులు వచ్చి వారు చూసి ఎటువంటి వాటర్ కొరత లేదు, వాటర్ ప్రాబ్లం లేదని చెప్పి వారు ఇచ్చిన నివేదిక. ఎలక్ట్రిసిటీ బోర్డు అధికారులు వచ్చి ఎటువంటి ఎలక్ట్రిసిటీ షార్టేజ్ లేదని చెప్పి వారు ఇచ్చిన ఒక నివేదిక. నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి చిత్తశుద్ధి ఉంటే, నువ్వు అన్న మాటకి నువ్వు కట్టుబడి ఉంటే 24 గంటలు ఉస్మానియా యూనివర్సిటీకి మీరు రండి. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న ఏ రోజు నువ్వు రాలే. ఆఖరికి 100 సంవత్సరాల సెలబ్రేషన్ కి పోయినప్పుడు కూడా దొంగచాటుగా మాసొంటి విద్యార్థి నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరినీ అరెస్టు చేయించి వాళ్ళని ఇంటికి పరిమితం చేసి ఉస్మానియా యూనివర్సిటీలో ఒక రూమ్ లో బంధించి దొంగ లెక్క ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి నువ్వు వెళ్ళిపోయినావు. ఏ రోజు కూడా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ రోజు నువ్వు నోరు తెరవలే. ఏ ఒక్క నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న రోజు నువ్వు మాట్లాడలే. ఏ ఒక్క విద్యార్థి కనీసం మధ్యాహ్న భోజనం, సరైన భోజన సౌకర్యాలు అందిస్తలేనప్పుడు నువ్వు స్పందించిన దాఖలాలు లేవు. ఆఖరికి మీ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా యువకులకి సంబంధించి నీ మేనిఫెస్టోలో ఏ ఒక్క అంశాన్ని కూడా నువ్వు పొందుపరచలే.